ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, శుభప్రదమైన ఈ మంచి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేద్దాం. శ్రద్ధ కలిగి ప్రభు మాటలపై మనసుంచవలసిందిగా ప్రభు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని వినడం వల్ల మనకు విశ్వాసము కలుగుతుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. వినుట వలన విశ్వాసము కలుగును అని. అయితే విశ్వాసము ద్వారానే మనము దేవునికి ఇష్టులై ఉండగలం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యమని వాక్యము సెలవిస్తూ ఉంది. మరి విశ్వాసం అనేది మనలో ఏర్పడాలి అంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధ కలిగి వినువారమై ఉండాలి. మీ యొక్క అనుదిన జీవిత యాత్రలో మరి ఏదో ఒక సమయంలో ఒక 10 నిమిషాల లోపు మీరు దేవుని యొక్క వాక్యాన్ని వింటారని మరి ఈ యొక్క ఆశతో ఈ యొక్క వాక్యాన్ని చేయడం జరుగుతుందన్నమాట. ఎక్కువ సమయం అయితే మరి మీరు వినడానికి వీలవుతుందో లేదో అని తక్కువ సమయమే ఈ వాక్యాలు చేయడం, అప్లోడ్ చేయడం జరుగుతుంది కనుక మరి ఈ యొక్క సందర్భాన్ని గమనించండి. రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనంలో ఉన్నటువంటి ఒక లేఖనాన్ని మనము చదువుకుందాం. దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీయు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనెను. మరి ఇక్కడ మనం చూస్తే దావీదును గూర్చినటువంటి మరి విషయాలను మనం ధ్యానం చేసినట్లయితే దావీదు మహారాజు దేవునికి ఎంతో ఇష్టుడిగా, దేవుని హృదయానుసారుడిగా ఆయన జీవితాన్ని ఆయన కొనసాగించాడు. అయితే గొర్రెలను మేపేటువంటి దావీదు ఇశ్రాయేలీలకు రాజుగా మార్చబడేంత వరకు కూడా మరి నిజంగా దేవుడు ఆయన పట్ల చేసినటువంటి గొప్ప ఆశ్చర్య కార్యాలు. మరి దినాల్లో మనము కూడా పశువుల కాపర్లను, గొర్రెల కాపర్లను మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అయితే గొర్రెల కాపర్లకు లేదా ఒక రాజుగా, ఒక ముఖ్యమంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా ఒక వ్యక్తి పోటీ చేయాలంటే ఎటువంటి నేపథ్యం ఉంటుందో వారి కుటుంబ నేపథ్యం కానీ, వారికి ఉన్నటువంటి విద్య, ధనము, జ్ఞానము, వారి యొక్క పరిచయాలు, సొసైటీలో వారికి ఉండేటువంటి విధానాలు మనకు బాగా తెలుసు. అయితే గొర్రెలు కాచుకునే వ్యక్తికి ఉండేటువంటి విధానం ఏముంటుందంటే, తన ముందు గొర్రెలు ఉంటాయి, తాను వాటిని చక్కగా మేపుతూ ఉంటాడు. గనుక ఎక్కడుంటాడు అంటే ఊరి బయట ప్రాంతాల్లో సంచరిస్తూ మరి గొర్రెలను మేపుచ్చు, మరి వాటిలో ఒక్కటి కూడా తప్పిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ మరలా సాయంత్రానికి దొడ్డిలోనికి తీసుకొస్తే ఆ గొర్రెలకు ఏదైనా గాయాలైనయా, ఏ గొర్రెైనా నలతగా ఉంటుందా, ఏ గొర్రెైనా ఇబ్బంది పడుతుందా అని చూసి ఆ గొర్రెలకు కావలసినటువంటి వైద్యం చేసి ఆ గొర్రెలకు కావలసినటువంటి ఆ మేతను కానీ, వాటి పోషణను కానీ చక్కగా చూచేటువంటి వాడు మాత్రమే. మరి అటువంటి స్థితిలో ఉన్న ఒక కాపరి, ఒక పశువుల కాపరి, ఒక గొర్రెల కాపరి అనేటువంటి ఒక వ్యక్తి రాజసింహాసనం మీదకి కూర్చుంటాం అనేది నిజంగా అది ఈ లోకంలో జరిగేటువంటి కార్యక్రమం కాదు. చాలా
మరి నిజంగా ఆశ్చర్యకరమైనటువంటి కార్యం అది. ఊహించటానికి కూడా ఊహకు అందనటువంటి కార్యం అది. ఆ స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని మరి దేవుడు తీసుకొచ్చి రాజు ముందుకు, సైన్యం ముందుకు తీసుకొచ్చి ఘనపరిచాడు దేవుడు. మరి నిజంగా గొలియాతు ఇశ్రాయేలీలందరినీ భయపెట్టడం ఏంటి? ఇశ్రాయేలీలందరూ దాగుకొని భయపడిపోయి ఏమీ చేయలేకపోవడం ఏంటి? మరి ఆ గొలియాతును సంహరించేటువంటి క్రమంలో దావీదు ముందుకు రావడం ఏంటి? ఇదంతా ఆశ్చర్య కార్యాలు. మరి ఒక్క రాయితో గొలియాతును పడగొట్టి గొలియాతు యొక్క శిరస్సును ఖండించి ఇశ్రాయేలీలను రక్షించి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నామమును దావీదు ఘనపరిచాడు. మరి అంత గొప్ప కార్యాన్ని దేవుడు దావీదు పట్ల చేశాడు. ఇశ్రాయేలీలకు రక్షకుడుగా, దేవుణ్ణి ఘనపరిచేటువంటి వ్యక్తిగా దావీదును దేవుడు ఎంతగానో హెచ్చించాడు దావీదుని. అప్పటి నుంచి రాజ్యముతోనూ రాజుతోనూ సంబంధాలు ఏర్పడినాయి. ఇక అక్కడ నుంచి దేవుని అభిషేకము బహుబలముగా ఆయన మీదికి రావటం కానీ, మరి సమూయేలు ప్రవక్తను దేవుడు ఏర్పాటు చేసి మరి దావీదును అభిషేకించేటట్లు చేయటం కానీ, మరి ఇవన్నీ కూడా దావీదు పట్ల దేవుడు చేసినటువంటి కార్యాలు. అవి ఊహకందనటువంటి గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. మరి అటువంటి దావీదు రాజుగా హెచ్చించబడిన తరువాత ఆయన ఒక దినమున మరి ఆయన నిద్ర లేచి మిద్దె మీద ఆయన తిరుగుచున్నటువంటి సమయంలో మరి స్నానం చేయుచున్నటువంటి ఒక స్త్రీని చూచి ఆకర్షితుడయ్యాడు. ఆ స్త్రీని చూచి ఆకర్షితుడై తాను ఆ యొక్క స్త్రీని మరి తాను ముట్టుకొనడం అనేది జరిగింది. ఆ తరువాత ఆమె భర్త అయినటువంటి ఉరియా యుద్ధములో మరి యోవాబునకు చెప్తాడు, యుద్ధంలో ముందు వరుసలో పెట్టు అతన్ని అని చెప్తాడు. మరి యుద్ధంలో ముందు వరుసలో ఉన్నవారే ముందుగా చనిపోతారు. మరి గనుక ముందు వరుసలో ఉరియాను పెట్టమని యోవాబునకు మరి తాకీదును రాసి పంపించినప్పుడు ఆ ఉత్తరాన్ని చదువుకున్నటువంటి యోవాబు మరి ఆ యొక్క ఉరియాను ముందు వరుసలో పెట్టగానే మరి ఆ యుద్ధంలో మొదటిగా వేసేటువంటి బాణాలు ఎదుర్కోవలసింది ఆ యొక్క ముందు వరుసలో ఉన్నవారు కాబట్టి ముందు వరుసలో ఉన్నటువంటి బెత్షెబా యొక్క భర్త ఉరియా చనిపోతాడు. మరి ఇదంతా కూడా దావీదు చేసినటువంటి ఘోరమైనటువంటి పాపం. దావీదు చేసినటువంటి ఘోరమైన పాపం. ఇప్పుడు ఆ పాపాన్ని ఆధారం చేసుకొని విశ్వాసులైన వారు కానీ, సేవకులైన వారు కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు ఇది జరిగి 3000 సంవత్సరాలు అవుతున్నప్పటికీ అప్పటి నుండి ఇప్పటి వరకు 3000 సంవత్సరాల నుండి దావీదును అడ్డం పెట్టుకొని దావీదు పడిపోలేదా, దావీదు చెడిపోలేదా, దేవునికి వ్యతిరేకంగా పడిపోయాడు కదా, పాపం చేశాడు కదా ఒక స్త్రీ విషయంలో అని మరి చాలామంది కూడా దావీదును నిందించటం, దావీదులాగా మరి ప్రవర్తించటం, తమ్మును తాము సమర్థించుకొనడం అనేది 3000 సంవత్సరాల నుండి విశ్వాస సమాజంలో జరుగుతున్నటువంటి విషయం ఇది. అయితే దేవుడు ఇటువంటి వారందరికీ కనువిప్పును కలగచేసేటట్లుగా దావీదు ఆ ఉరియాని చంపించేటువంటి కార్యక్రమం చేశాడు. ఉరియా భార్యను తీసుకొనడం, ఉరియాను మరి యుద్ధంలో ముందు వరుసలో పెట్టి చంపించడం. మరి ఈ విషయాలను గూర్చి మనం చూస్తే మరి ఈ ఒక్క విషయంలో తప్ప తాను బ్రతుకు దినములన్నీ కూడా యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకున్నాడు, ఇక ఏ పాపము లేకుండా బ్రతికాడని దేవుడే ఉరియాను గూర్చి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. దేవుడే ఉరియాను గూర్చి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. గనుక మొదటి రాజుల గ్రంథంలో 15వ అధ్యాయంలో 4వ వచనంలో దేవుడు క్లారిటీ ఇస్తున్నాడు ప్రజలందరికీ.
నా సేవకుడైన దావీదు ఆ ఒక్క విషయంలోనే తప్పిపోయాడు కానీ తాను బ్రతుకు దినములన్నీయు నా దృష్టికి యథార్థంగా ఉన్నాడని చెప్పి దేవుడు తన గ్రంథము ద్వారా ప్రపంచానికి దావీదును గూర్చి సాక్ష్యమిస్తూ ఉన్నాడు గనక మరి దావీదు పడిపోయాడని ఎన్నెన్నో పాపాలు చేశాడని భావించక ఒక్క పాపంలో పడ్డాడు. ఆ పాపానికి తాను భయంకరంగా బాధపడి ఏడ్చి తన పాపాన్ని ఒప్పుకున్నాడు. వారిరువురి మధ్య మరి జన్మించినటువంటి బిడ్డ కూడా దేవుని చేత మొత్తబడ్డాడు. మరి సొలొమోను కంటే ముందున్నటువంటి మరి ఆ యొక్క బిడ్డ చనిపోవడం జరిగింది. సొలొమోనుకు అన్నగా ఉంటాడనమాట. ఆ తరువాత సొలొమోను పుట్టడం జరిగింది. గనుక దేవుడు మరి దావీదు 7 దినాలు ప్రార్థన చేసినా బెత్షెబాకు అతనికి జన్మించినటువంటి బిడ్డను చంపేశాడు దేవుడు, మొత్తాడు దేవుడు. అంటే దావీదుకు ఇవ్వాల్సినటువంటి పనిష్మెంట్ ఇచ్చేశాడు. మరి ఉరియా భార్యను తీసుకున్నందున, అంత ఘోర పాపం చేసినందున మరి అబిషాలోము దావీదు యొక్క ఉపపత్నులను కూడుతాడు అని అక్కడే దేవుడు పనిష్మెంట్ అనేది చేయడం జరిగింది. ఘోరమైనటువంటి పనిష్మెంట్ ఇచ్చాడు దేవుడు. దావీదు ఒక్కసారి పాపం చేసినందుకు మరి దేవుడిచ్చినటువంటి శిక్ష చాలా భయంకరమైనటువంటి శిక్షను దేవుడు దావీదుకు విధించాడు. అయితే దావీదు అన్నిటినీ తట్టుకొని చివరకు ఆయన యెహోవా దృష్టికి తాను బ్రతుకు దినములన్నీ యథార్థంగా నడుచుకున్నాడు. దేవుని చేత చాలా మరి శిక్షించబడ్డాడు. చేసిన ఒక్క పాపానికి దేవుని చేత చాలా శిక్షించబడ్డాడు. మరి అయితే ఆ దావీదు చేసిన పాపాన్ని ఆధారం చేసుకొని మరి మిగిలిన విశ్వాసులు కానీ సేవకులు కానీ మరి మమ్మల్ని కూడా మేము సమర్థించుకుంటాము అనేటువంటి పరిస్థితుల్లోకి దిగజారడం అనేది అది చాలా బాధాకరమైన విషయం. కనుక మరి దావీదు యొక్క జీవితకాలం అంతయు ఎలా దేవునితో యథార్థంగా నడుచుకున్నాడో మనము కూడా ఒకవేళ తప్పిపోయి ఉంటే వాటన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టి మన యొక్క జీవితకాలం అంతయు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి న్యాయముగా ప్రవర్తించి ఆయన యందు మనము మరి భయము కలిగి భక్తి కలిగి కొనసాగుదాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.